ఏపీ రాజకీయాలు చూస్తుంటుంటే మన పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మనం చర్చించాల్సిన విషయం. మొన్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కుండబద్దలు కొట్టారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది ఇప్పుడు కష్టసాధ్యం. ఈ ప్లేస్లో నేనే కాదు, ఎవరున్నా ఇలానే చేస్తారు. బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు కావచ్చు, ఇవన్నీ ఈరోజు మళ్ళీ చెయ్యము అని చెప్పట్లేదు, ఒక పాజ్ ఇస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, చేస్తారా చెయ్యరా? పదే పదే చెప్తున్నా అండి, ఓట్ల కోసం భావితరాలని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయొద్దని, అలవి కానీ హామీలు ఇవ్వద్దని. వాళ్ళు యాక్చువల్గా చూసుకుంటే నిజంగా ఆ పనులకు ఇవ్వాల్సిన దాంట్లో ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అందరికీ దీన్ని ఫ్రీ బీసీ ఇచ్చేసారని చెప్పి 23 లక్షల కోట్లు గుజరాతీ మార్వాడి అండుకో వ్యాపారులకి అందరూ రద్దు చేసేసి సామాన్యులకి ఇవ్వద్దు, ఆ ఇచ్చే పెన్షన్ తక్కువ, నేను అలా అనండి. ఆ పనులకు ఇవ్వండి, అడ్డంగా ఓట్ల కోసం మాత్రం చేయొద్దని చెప్తున్నాను. చాలా విషయాల్లో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను చెప్తున్నా అండి, 2014 ఎన్నికల్లో కూడా ఒకళ్ళకొకళ్ళు రివర్స్ అవుతారు. 2014లో ఆయన హామీలు రైతు రుణమాఫీ, ₹1 కట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు కట్టుకునేవాళ్ళు కూడా అయిపోయినారు, పెనాల్టీలు పడి చాలా బాధపడ్డారు ఎక్కువ ఉన్నాళ్ళు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అధికారంలోకి వస్తాననే విశ్వాసం, అధికారం లేని వాళ్ళకి వేరే సంగతి. 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్నారు కాబట్టి కరెంటు ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు హామీ ఇస్తే బట్టల మీద తెగలు ఆరేసుకోవాలి అంటే జోకులు వచ్చింది పట్టుకుని బట్టలు ఇప్పుడు కరెంట్ షాక్ కొడుతుందని. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు నేను హామీలు ఇవ్వను, 7 నుంచి 9 పడితే నా పరిపాలన నచ్చితే వేస్తారు ఓట్లున్నారు, జస్ట్ ఫాస్ట్ మార్కులున్నారు. ఆ రోజులో దాదాపు బోర్డర్గా వచ్చేసిందండి. యాక్చువల్ ఆయన లెక్క ప్రకారం 210 రావాల్సింది, 156 స్థానాలు వచ్చినాయి. అంటే ఏంటి, అధికారంలో ఉన్న వాళ్ళు హామీ ఇవ్వాలి, ఎందుకంటే పరిపాలన కష్టం తెలుసు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే 2019 వచ్చి 2014లో అలవిగాని హామీలు ఇచ్చారు, చాలా వరకు అమలు చేయలేపారు కొన్ని. 2019లో ఈ హామీలు నేను ఆయనకి అర్థం ఉంది సిచ్యుయేషన్, నేను అలవికాల హామీలు ఇవ్వలేననే ఉద్దేశంతో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అందులో 2-3 మినహా మిగతాది అమలు చేశారు. కానీ ఏం జరుగుతుందండి, ఏం చూసుకోవట్లేదు, రాష్ట్ర ఆర్థిక స్థితి చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఇవాళ అది 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, మిగతా వాళ్ళు తెలియదని కదా. ఇప్పుడు అధికారం లేనివాడు అర్ధరాజ్యం వచ్చినా చాలనుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ అప్పుడు అది ఎవరికైనా లెటర్లు ఇచ్చారంటే అది ఏం జరిగింది చెప్తానండి. అది అధికారం లేనివాడు, మీకు అర్థం లేనివాడు అర్ధరాజ్యం వచ్చిన, అధికారంలో ఉన్నవాడు ఇంకా ఎక్స్ట్రా రాజ్యం కావాలనుకుంటారు, పూర్తి రాజ్యం కావాలనుకుంటారు. అందువల్ల చాలా లోతైన మన కామెంట్ ఇది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 40 ఏళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న క్లియర్ కట్గా చెప్పాం, జగన్ గారి యొక్క పాలన కక్షాదింపు వైఖరికి వ్యతిరేకంగా కానీ మిగతా చోట్ల కానీ ఆయన ప్రత్యేక హోదా విభజన హామీ దృష్టి పెట్టకపోవడం, ఈ కారణాల వల్ల భయంకర నెగిటివ్ ఉంటుంది. ఆయన ఎలాగో అధికారంలోకి వచ్చేవారు, 140 స్థానాలు ఇండిపెండెంట్గా వచ్చేవారు, నేను చెప్తున్నానండి. కానీ ఏం జరిగింది ఇక్కడ, సరే ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది, ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏంటి మీరు మాట్లాడేది, ఆయన సామాన్యుడా, ఆయన MA ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు, MPhil కూడా కొంతకాలం చేసి వచ్చినారు. పైగా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఖ్యాతి మళ్ళీ చెప్తాం, ఓన్లీ కరుణానిధి గారు ఉన్నారు కదా, కరుణానిధి గారు ప్రతిపక్ష నాయకుడికి హోదా ఒకసారి పోయింది, అఫీషియల్గా ఇవ్వలేదు. జయలలిత గారు ఈయనకు 2 సీట్లు చెప్పాను, ఇది 2 సీట్లు నెగ్గినప్పుడు రాజీనామా చేసేసి రానన్నాడు ఆయన అసెంబ్లీకి, అది వేరే సంగతి అండి. అది అలాంటిది ఒక చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఒక రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఇలా కంటిన్యూగా చేయడం అనేది, అధికారం ప్రతిపక్షం. అందువల్ల తెలియక కాదు, ఏదైనా వస్తే దాంట్లో చేశారు. ఇవాళ కూడా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ తీసుకుంటున్నారు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాను, అమలు చేస్తారు. ఆయన నేను స్టేట్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు, ఆలస్యమైన అమలు చేస్తానని. కానీ నేను అడుగుతున్నానండి, వితౌట్ లిమిట్స్ ₹1,500 ప్రతి మహిళకే సంవత్సరానికి ₹18,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్రైటీరియా, ఆస్తున్నా లేకపోయినా, అంటే సబ్జెక్ట్ పెట్టలేదండి వాళ్ళు, సబ్జెక్టు కండిషన్స్ అప్లై అని చెప్పి పెట్టలేదు. అందువల్ల చేశారండి. అసలు మీరు చూశారు కదా, అసలు కండిషన్స్ అవి ఇస్తున్నారా, నిజంగా అందరికీ అవసరం ఉందా నేను అడుగుతున్నాను అండి. నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో అలాగే రైతు రుణమాఫీ అనేది ప్రస్తుతున్న దాన్ని కాకుండా అదనంగా 20,000 ఇస్తున్నారంటే 33,500. దాని మీద మొదటి సభలో స్పష్టంగా ఉంది, కాబట్టి వేసుకుని రిపీట్ చేసి చూడండి. తర్వాత దాన్ని సవరించుకున్నారు, కాదు అంతా కలిపి అన్నారు, అది కూడా ఆలస్యం. కేంద్ర ప్రభుత్వం వచ్చేది కూడా చాలా ఉంది కదండి దాంట్లో.
అందువలన ఇప్పుడు ఇదే కాదు, ఇంకోటి అడుగుతున్నాను. ఆయన ఏమన్నారండి ఇంతకుముందు వారి పార్టీ కానీ 14 లక్షల కోట్లు అన్నారు, ఒకళ్ళు 15 లక్షలు అన్నారు, ఒకళ్ళు 16 లక్షల కోట్లు అన్నారు అప్పులు. 14 లక్షల కోట్లు రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఇవాళ 9 లక్షల కోట్లు ప్లస్ అప్పులని ఆయన డిక్లేర్ చేశారు. వైకాపా వాళ్ళేమో 7.5 లక్షల కోట్లు అని సరే వాట్ ఇట్ మేవి కనపడి 9 లక్షలు. మరి 5 లక్షల కోట్లు తగ్గిపోయిన తర్వాత అమలు 14 లక్షల కోట్లు ప్లస్ ఉందని అప్పులు ఉన్నప్పుడే తెలిసి మరి 5 లక్షల కోట్లు తగ్గినప్పుడు ఏం సమాధానం చెప్తారండి? అన్ని డబుల్ ఇస్తామన్నారు కదండి. ఇప్పుడు వాలంటీర్స్ కి 5,000 ఇస్తున్నారు, గత 10,000 అన్నారు, మేము 10,000 ఇస్తామన్నారు. ఇంతకు ముందు పిల్లలకు సంబంధించి సంవత్సరానికి 15,000 ఒక బిడ్డకి అన్నారు. ఎంత మంది అయినా పర్వాలేదు, ప్రతి ఆడబిడ్డకి మేము ఇంత ఇస్తాము అని చెప్పారు. అంటే ప్రతి అమౌంట్ ని దాన్ని డబుల్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు చేశారు? కేవలం ఓట్ల కోసమేనా? అంటే అప్పట్లో అవునన్నారు, ఇప్పట్లో మీలాంటి పెద్దలు వచ్చి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉండేవారని ఖచ్చితంగా వస్తారండి. నేను చెప్తాను, ఆ రోజు మీరు నేను చెప్పక్కర్లేదండి. 124 మిగతా విషయాలు ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా 174 వచ్చాయి. జోక్ చేయట్లా మీరు. నేను లెక్కలు ఇస్తాను. అరకులో ఉండే కడప పార్లమెంట్ సీట్ తీసుకోండి, రాజంపేట తీసుకోండి, తిరుపతి తీసుకోండి. మెజార్టీ అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది. మొత్తం అసెంబ్లీ వేసుకోండి. పార్లమెంట్కి ఎందుకు రివర్స్ అయిపోద్ది? ఒక ఇష్యూ మిగతా చోట్ల భయంకరంగానండి. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఆయన దయచేసి నేను ఒకటి అందుకు హర్షించాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. ఇంకా నేను మళ్ళీ బయట అప్పుల కోసం వెళ్లకుండా ఇంకా రేపొద్దున తప్పదండి, కనీసం అభినందించాలి. దానికి ఆనెస్ట్గా చెప్పినందుకు అభినందించాలి. కానీ ఆ రోజు అనుకున్నాను ఆర్థిక అప్పులు తగ్గిపోయినాయి ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఇప్పుడు రాజకీయాలు రెండు వేస్ లో వెళుతూ ఉండడం మనం చూస్తుంటాం. ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని కంప్లీట్ గా విస్మరించి సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి మేము సంక్షేమ పథకాలు సెకండరీకి వెళ్తాయి, అభివృద్ధి సంపద సృష్టి మేము ముందుకు వెళ్తాం అంటున్నారు. బట్ రెండు రాజకీయాలకు రెండు కళ్ళ లాంటివి. రెండు ప్యారలర్ గా వెళితేనే మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ డెసిషన్ ప్రజలకు ఎట్లా వెళ్తుంది అంటారు? ఒకటి చెప్పమంటారా? దీంట్లో నా దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయి. ఇప్పుడు 1956 నుంచి బీపీఆర్ విఠల్ గారిని రాష్ట్ర ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవహారాల దాంట్లో ప్లానింగ్ కమిషన్లో అత్యధిక కాలం దశాబ్దాలు సేవ చేసిన వ్యక్తి సంజయ్ బాబు గారు నాన్నగారు. కొంచెం పరిచయం ఉంది కొంత. ఆయన చెప్పింది ఏంటంటే అండి, 2056 నాటి సంక్షేమం కేవలం 2%, 5% ఉండేది. 56 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56, 57, 58 బడ్జెట్లో అది 70కి వచ్చేటప్పటికి 5% దాటింది. ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి దాదాపుగా 15%, 20%. ఎన్టీ రామారావు గారు ఒక స్టేజ్ తీసుకెళ్లారు. ₹2 కిలో బియ్యం కానీ, లేకపోతే పక్కా ఇళ్ళు, ఈ దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు మొట్టమొదటిసారి కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, ఆప్కో స్థలం, నెంబర్ ఆఫ్ ఇష్యూస్, హార్స్ పవర్, తెలంగాణ ఏదైనా కానీ. ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ మళ్ళా చెప్తున్నానండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళేనండి, సబ్జెక్టు కరెక్షన్ ఇప్పుడు కాదు, 2 years బ్యాక్. SOTR స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 70,000 కోట్లు అయితే, జీతాలు పెన్షన్లు అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంతా కలిపి 74,000 కోట్లు బిఫోర్ 2 years బ్యాక్. అర్థమవుతుందండి అందరికి. జనం పొల్లోడు కొట్టి వసూలు చేసిన పనులన్నీ కూడా ఎంప్లాయీస్ జీతాలకి, పెన్షన్లకి, మరి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి అయిపోతుంది. మిగతా ఎక్కడికి వస్తుంది? కేంద్రం డిస్బర్స్మెంట్ చేసే షేరు ప్లస్ అదర్ పథకాలు, అప్పులు, దీన్ని పెట్టి అభివృద్ధి అది దాంట్లో కూడా వాడేస్తున్నారు. నేను ఒకటి చెప్తాను, అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ పోటీ పడి వేసుకున్నారు, ఆ పేపర్లోని ఈ పేపర్లోను. మేము 12,000 కోట్లు పెట్టాము అంటే కాదు, 15,000 కోట్లు మా జమానాలు అయిందని వైకాపా రోజు చూస్తున్నాం కదా. అభివృద్ధి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు ఉండొచ్చు, వాళ్ళు 13,000 కోట్లు, 15,000 బడ్జెట్ పెరిగింది కదా, పర్సంటేజ్ అంతా వాళ్ళు అడుగుతున్నారు. అంటే అసలు మీ ఇద్దరూ కలిసి నేను ఎందుకు లేండి కానీ మాట్లాడుకుంటాం. నేను సవటాయని బాబు, నేను సవటాయని పాటలు వచ్చాయి ఇంతకుముందు. నేను అన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మొత్తం వెనకబడి పడేశారు. భావితరాలు దెబ్బతింటున్నాయి. భవిష్యత్తు ప్రత్యేక విభజన హామీల గురించి లేదు, రాయితీలు ఇవ్వటం లేదు. ఇవాళ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇవాళ ప్రత్యేక విభజన హామీలు వస్తే దాంట్లో ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 100% ఎగ్జామ్షన్ ఇస్తుంది. వీళ్ళు ఇచ్చే మార్జిన్ మనీ కూడా ఇవ్వాలి కదండి వాళ్ళకి. వాళ్ళు అద్భుతంగా అవుతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మొత్తం టాపిక్ డైవర్షన్. చంద్రన్న కానుక, జగనన్న తోఫా. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అబ్సల్యూట్గా చెప్తున్నాను, పరిస్థితి బాగలేదు.
పరిస్థితి బాగలేదు ఇవాళ. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్.